పోలీసులను హైకోర్టు ఎన్ని మొట్టికాయలు వేస్తూ ఉన్నా, ఎన్నిసార్లు వార్నింగ్లు ఇస్తూ ఉన్నా, వాళ్ళు చేసేదేముందిలే, మనకు ప్రభుత్వ పెద్దలు అండుంది, ప్రభుత్వమే మనది, మనం ఏం చేస్తే మనకు అడ్డు అనుకుంటున్నారేమో కానీ పోలీసులు పెట్టే కేసులు చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటాయి. తాజాగా ఆశ్చర్యం అనిపించవు. ప్రధాన పత్రికలు పెద్దగా బ్యానర్ హెడ్డింగ్ పెట్టి సెకండ్ పేజీలో రాస్తే, విద్యార్థుల బాధలు ఈ విధంగా ఉన్నాయని చెప్పినందుకు ఒక ప్రైవేట్ టీచర్ మీద దొంగసారా కేసు పెట్టినారంట. ఒరేని పాన్సుగుల దొంగసారా కేసు. చిత్తూరు జిల్లా ఐరాల మండలం కాణిపాకం చెందిన జ్యోతి కుమార్ ఒక ప్రైవేట్ టీచర్ అట, అధ్యాపకుడిగా పనిచేస్తున్నారట. అయితే ఆయన ఈ మధ్య ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. తల్లికి వందనం వేయకుండా చాలామంది విద్యార్థులు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు. ఇవన్నీ చెప్పారు కదా, ఎందుకు వేయరు, ఫీజు రియంబర్స్మెంట్ రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. నిజం, ఫీజు రియంబర్స్మెంట్ వేయక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో వీళ్ళేం పైనుంచి చెబుతారు, కాలేజీలకు చెప్పినాం ఫీజు కలెక్ట్ చేయకండి అని. కాలేజీలు సర్క్యులర్ జారీ చేస్తున్నారు. ఒక రోజు లేట్ అయితే 1000 రూపాయలు, 2 రోజులు లేట్ అయితే 3000 వసూలు చేస్తామని సర్క్యులర్లు జారీ చేసి ఫీజు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుంది కదా అని మంచిగా చదువుకునే పిల్లలకు మంచి కాలేజీలో సీట్లు వస్తే వాళ్ళు ఫీజులు కట్టుకోలేక నానా కష్టాలు పడుతూ ఉన్నారు. అవును, అప్పుడు ఆ జ్యోతి కుమార్ అనే అధ్యాపకుడు అడిగిన దాంట్లో తప్పేముంది? తల్లికి వందనం 1 సంవత్సరం ఎగరగొట్టేసిండ్రు కదా, మరి అది అడిగితే తప్పేముంది? ఆ లోకల్గా ఉన్న నాయకులకు కోపం వచ్చిందట. ఇంకేం పోలీసులకు చెప్పిన వాళ్ళు ఎత్తుకెళ్ళినట్ట, అక్కడ ఇక్కడ తిప్పినట్ట, 1-2 రోజులు ఎక్కడ ఉన్నారని చెప్పలేదంట. తర్వాత సారా కేసు పెట్టినట్టు, దొంగ సారా కేసు. ఇప్పుడు పెట్టాలి, దొంగ సారా కేసు పెట్టేది ప్రభుత్వమే. ప్రతి ఊరి దగ్గర బెల్ట్ షాపులు పెట్టి మరీ కాంట్రాక్టులు పడి మరీ అమ్ముతూ ఉన్నారు కదా. కొత్తగా వీళ్ళు సారాయి కేసులు పెట్టడం ఏందో తెలియదు, ఏదో ఒకటి పెట్టాలి. దొంగ సారా కేసు పెట్టిండట. ఆయన విద్యార్థులు, తోటి అధ్యాపకులు, ఆ ఊరి ప్రజలు ఆశ్చర్యపోతుండట. ఆయన ఏంది దొంగసారా కేసు ఏంది అని అడిగినందుకే. ఇలా ఉంటే ఇంత దారుణంగా అసలు ఏమనుకుంటున్నారో ఈ వ్యవస్థలు, వీళ్ళ అధికారం చేతిలో ఉంది కదా, మనల్ని ఎవరేం చేయగలుగుతారో అని ఇంత విచ్చలవిడితనం ప్రదర్శిస్తే మన అర్థం ఉందా అండి? టీచర్ మీద దొంగసారా కేసు పెట్టారా? పెట్టండి.